సమాజంలో ఎన్కౌంటర్లు అనేవి చాలా దురదృష్టకరం అంటున్నారు వామపక్ష నాయకులతో పాటు ప్రజా సంఘ నాయకులు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిపిఎం మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ ఉన్నారు. ఇటీవల పెద్ద ఎత్తున మావోయిస్టులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం, మావోయిస్టులు కూడా చాలామంది లొంగిపోవడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన అంశం ఎన్కౌంటర్ అనేది దురదృష్టకరం అంటూ మీరు ప్రజా సంఘాలు వామపక్ష నాయకులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? అసలు నక్సలిజం మావోయిస్టులకు సంబంధించి మీరు ఏం చెప్తారు? మేము మొదటి నుంచి కూడా ఈ ఎన్కౌంటర్లకి సిపిఎం పార్టీగా మేము వ్యతిరేకం. ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఎన్కౌంటర్లు వ్యతిరేకిస్తాయి. ఎన్కౌంటర్ అనే పేరుతోటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసు వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన, మాట్లాడిన, ఎదిరించిన వాళ్ళని అడిచివేయడానికి ఎన్కౌంటర్ అనేటువంటి దాన్ని వీళ్ళ ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత ఈ ఎన్కౌంటర్లు చాలా ఎక్కువైనవి. మీ ఎన్కౌంటర్ని వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో ఎవరైతే నాడు మావోయిస్టులుగా, నక్సలైట్లుగా అనేక అడవి ప్రాంతాల్లో ఆదివాసుల గురించి, హక్కుల గురించి పనిచేస్తూ ఉన్నారో, మేము మొదటి నుంచి చెప్పేది వాళ్ళందరూ కూడా ప్రజాజీవనంలోకి వచ్చి ప్రజల్ని ఆర్గనైజ్ చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థ మన రాజ్యాంగం ఉంది కాబట్టి దాని బద్ధంగా ప్రజా ఉద్యమాలు, ప్రజా సంఘాలు పెట్టి మేము చేయాలనేటువంటిది మా ఉద్దేశం. ఆ విధంగా మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ అమిత్ షా మన హోంశాఖ మినిస్టర్ అయిన తర్వాత, మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత 1 సంవత్సరం నుంచి సుమారు ఇప్పటికీ 800 మందిని మావోయిస్టులని, నక్సలైట్ల పేరుతోటి, అందులో కొంతమంది ఉండొచ్చు, అమాయకటువంటి ఆదివాసుల్ని, గిరిజనుల్ని ఈనాడు వాళ్ళ ప్రాణాలు అర్పించడం అనేటువంటి జరిగింది. ఆపరేషన్ కగార్ అనేటువంటిది ఈ అమిత్ షా తీసుకొచ్చి గిరిజన ప్రాంతాలు, అడవి ప్రాంతాల్లో నక్సలైట్లు మిమ్మల్ని చంపేస్తున్నారు, బెదిరిస్తున్నారు. కాబట్టి మీరు వాళ్ళని మీ గూడెలో రాకుండా, మీ గిరిజన ప్రాంతాలు రాకుండా మీరే తుపాకులతోటి వాళ్ళని ఎదిరించి తరిమేయండి అని చెప్పేసి, ఎటువంటి పోలీస్ ట్రైనింగ్ లేకుండా, ఎటువంటి నిబంధనలు లేకుండా ఈ ఆపరేషన్ కగార్ అనే పేరుతోటి ఈ మావోయిస్టులు, నక్సలైట్లని వాళ్ళని చంపటానికి ఈ అమిత్ షా అనేటువంటిది ఆపరేషన్ కగార్ అనేటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది. దీన్ని అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకించినాయి సంవత్సరం క్రితం. అయినప్పుడు కూడా మెజారిటీ ఉందని చెప్పేసి ఆ విధంగా అంటే మోడీ ప్రభుత్వం, అమిత్ షా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పుడు హిడ్మా అలాగే అతను వైఫ్ రాజక్క సోమవారం 13 మందిని ఎన్కౌంటర్లో చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. కానీ దుర్మార్గం ఏంటంటే, వాళ్ళు అరెస్ట్ అయ్యి వాళ్ళు స్వాధీనపరుచుకున్న తర్వాత అది పబ్లిక్ చెప్తే కోర్టులో ఆధారపరచాలి కాబట్టి వీళ్ళని వేరే ఒక దిక్కున అరెస్ట్ చేస్తారో, వీళ్ళని చంపాలని ఉద్దేశించినట్టు అడవి ప్రాంతం తీసుకెళ్ళి ఎన్కౌంటర్ల పేరుతో ఈనాడు పోలీసు వారు ఈ విధంగా చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయం. ఇది కాబట్టి మన జరిగినటువంటి ఈ ఎన్కౌంటర్ కానివ్వండి, ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటి దాన్ని ఎవరైతే అన్యాయంగా అప్పుడు ఏలూరు ప్రాంతంలో, విజయవాడ ప్రాంతంలో కొంతమందిని పట్టుకున్నారు. వాళ్ళు అడవి ప్రాంతాల్లో తలదాచుకోలేక, పోలీసు వాళ్ళకి నిర్బంధాన్ని, పోలీసు వాళ్ళకి దౌర్జన్యాలు తట్టుకోలేక వాళ్ళు తలదాచుకోవటానికి ఇటువంటి ఏలూరు, విజయవాడ ప్రాంతాల్లో వచ్చినటువంటి మహిళలను కూడా వాళ్ళని కూడా నక్సలైట్లుగా చిత్రీకరించి మరి నాడు వాళ్ళు కొంతమందిని కోర్టులో ఆధారపరచాల. మా డిమాండ్ ఏంటంటే, ఏదైతే మన ఎన్కౌంటర్ జరిపో దానికి ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ, న్యాయబద్ధమైనటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలి. అది సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలి. రెండవది, ఎవరైతే అరెస్ట్ చేస్తారో వాళ్ళందరూ కూడా కోర్టులో హాజరుపరిచి చట్ట ప్రకారంగా వాళ్ళని జడ్జి గారి ముందు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎన్కౌంటర్ని మేము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా బీజేపీ లాంటి ప్రభుత్వం అమిత్ షా, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఏమీ అనలేక, ఏం చేయలేక వీళ్ళు కూడా సహకరించడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఆదివాసుల వరకు పరిమితం కాదు. రేపు ఇది పోలీసు దాడులు కానీ, మరి ఇతర పోలీసు వారు అకృత్యాలు, రాజకీయ నాయకుల మీద కూడా ఎవరైతే వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమిస్తారో, పోరాటం చేస్తారో వాళ్ళని ఇప్పుడుగా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సిబిఐ కానీ, ఈడీ కానీ, ఈవెన్ కోర్టులను కూడా ప్రభావితం చేయటం ఈనాడు బీజేపీ కేంద్రంలో ప్రభుత్వం ఈనాడు చాలా ప్రయత్నం చేస్తుంది. ఇటీవల హిడ్మా తల్లి వద్దకు వెళ్ళి ఛత్తీస్గఢ్ మంత్రి వెళ్ళి మీ అబ్బాయిని లొంగిపోవమని చెప్పడం, ఆమెతో కలిసి భోంచేయడం, ఇదంతా కూడా కావాలని జరిగింది అనుకుంటున్నారు? ఇది ప్రజలను నమ్మించడానికి వెళ్ళుండొచ్చు.
అక్కడ హెడ్ మా ఉండకపోవచ్చు, తల్లిదండ్రులకి వెళ్ళి ఉండొచ్చు, చెప్పు ఉండొచ్చు, వాళ్ళతో భోజనం చేస్తున్నట్టుగా దాన్ని కలరించుకోవడం చేసి ఉండొచ్చు. సమస్య అది కాదు. అసలు హెడ్మాని చంపడానికి ఎన్కౌంటర్ చేయటానికి వీళ్ళ పథకం ప్రకారం మొత్తం ఆ గిరిజన ప్రాంతాల్లో మొత్తం పోలీసు మొత్తం మొత్తం నిర్బంధిస్తే ఎక్కడికి వెళ్తారు? రెండోది, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఏంటండి? గిరిజన ప్రాంతాలని, అడవి ప్రాంతాలని చాలా విలువైనటువంటి ఖనిజ సంపద ఉంది అక్కడ. ఆ ఖనిజ సంపదని కార్పొరేట్ వాళ్ళకి, ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ వాళ్ళకి లీజుకి ఇవ్వడానికి, ఆ భూముల్ని వాళ్ళకి అప్పచెప్పడానికి నాడు మోడీ, అమిత్ షా ప్రభుత్వం అనేటువంటి నాడు ఆ ప్రయత్నంలోనే ఈ కగారు ఆపరేషన్ కగారు కానీ, ఎన్కౌంటర్లు కానీ మీరు చూడండి. చాలా గిరిజన ప్రాంతాలు చట్టం ఉంది. గిరిజన ప్రాంతాల్లో భూములు ఇవ్వాలన్నా, భూములు కొనాలన్నా అది హక్కు లేదు. ఆ గిరిజనులను కొనుక్కోవాలి, గిరిజనులే అమ్మాలి, గిరిజనులు కొనుక్కోవాలి. అటువంటి చట్టం ఉంది కాబట్టి ఈ ఈ ఈ ఆపరేషన్ కగారు అనే పేరుతోటి, నక్సలైట్ ఎన్కౌంటర్ అనే పేరుతో ఏంటంటే మొత్తం ఈ మోడీ అలాగే అమిత్ షా ఈ అంబానీకి, ఆదానికి, ఈ అడవి ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని, భూముల్ని వాళ్ళకి అప్పచెప్పడానికి ఏమైనా చేసిన పథకం ఇది. కాబట్టి మేము ఇది ఇప్పటికే చాలా చోట్ల ఈ మా భూముల్లో ఇక్కడ మీరు విద్యుత్ ఫ్యాక్టరీ పెట్టద్దు, అలాగే అనేక రకాలైనటువంటి యాసిడ్ ఉన్నట్టు ఫ్యాక్టరీలు పెట్టద్దు అని ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పుడు కూడా వాళ్ళు ఈ పేరుతో ఏంటంటే వీళ్ళందరూ కూడా గిరిజనులను, ఆదివాసీలను భయపాంతులు చేసి వాళ్ళ యొక్క బడాబడి పెట్టుబడిదారులకి కొమ్ము కాతున్నటువంటి ప్రభుత్వం మోడీ, అమిత్ షా కార్యక్రమమే ఎన్కౌంటర్ కార్యక్రమం. దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమాయకమైన గిరిజనులతో పాటు చాలామంది మావోయిస్టులు కాకుండానే అనేక మందిని ఎన్కౌంటర్ పేరుతో ఈ మోదీ, అమిత్ షాలు పొట్టన పెట్టుకుంటున్నారు అంటున్నారు దిగుబాటి రాజగోపాల్. అంతేకాకుండా ఈ బూటకపు ఎన్కౌంటర్లపై ఖండించాల్సిన అవసరం ఎంతనే ఉందంటున్నారు. ఈ ఎన్కౌంటర్లు జరిగిన దాదాపు ఒక సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలంటున్నారు దిగుబాటి రాజగోపాల్. అయితే ఆ మావోయిస్టుల కుటుంబ సభ్యులకు కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు. వీడి జన శేఖర్తో మనోజ్ ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.